गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। भगवद्गीता किञ्चिदधीत गङ्गाजललवकणिका पीत सकृदपि येन मुरारिसमर्च क्रियते तस्य यमेन न चर्च। गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रियतात्मनः विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः। భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి కృపా కటాక్ష వీక్షణముల వలన ప్రాతస్మరణీయులు పూజ్య గురువులు అయినటువంటి పరమార్థానంద స్వామి వారి యొక్క ఆశీస్సుల వలన మా గురువులు కస్తూరి రాఘవరావు గారు వారి సతీమణి రాజ్యశ్రీ గార్ల బోధల వలన మా సంస్కృత అధ్యాపకులు డాక్టర్ వరలక్ష్మి గారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గార్ల సంస్కృత బోధనం వల్ల నేను ఈరోజు భగవద్గీత గురించి 4 మాటలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఇది మనకి భగవద్గీతలో 9వ క్లాస్. ఇప్పుడు మాధవి గారు ధ్యాన శ్లోకాలని చదువుతారు. అమ్మా మీరు చదవండి అమ్మా. వాయిస్ క్లియర్ ఉన్నది. पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी दैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमला प्रध्वंसिनः श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं
यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. చాలా చక్కగా చదివారమ్మా మాధవి గారు. ఇప్పుడు మనం మన క్లాసులోకి ప్రవేశిద్దాం. భగవద్గీతని మోక్షశాస్త్రము అని అంటారు అని తెలుసుకున్నాం. మోక్షశాస్త్రం అంటే ఏం చేస్తుందంటే, ఇది మనకి ఏదైనా పెద్ద సమస్య వచ్చినట్లయితే అక్కడి నుంచి విముక్తులు అవ్వడానికి కృష్ణ భగవానుడు బాహ్య ప్రపంచాన్ని మార్చండి అని చెప్పడండి. ఆయన ఏమని చెప్తారంటే, నీ హృదయ దౌర్బల్యాన్ని తగ్గించుకో, నీ అంతర్గత శక్తిని పెంచుకో అని చెప్పడమే కాకుండా అది మనం ఎలా చేయాలో భగవానుడు చూపిస్తాడండి. మనకి ప్రత్యక్షంగా మనకి చూపిస్తాడు. అందుకని దీన్ని మోక్షశాస్త్రము అంటాం. అర్జునుడు తన సమస్య ఏమిటో తెలుసుకున్నాడు. మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. అది తన హృదయ దౌర్బల్యాన్ని కూడా ఆయన గుర్తించాడు. ఇప్పుడు తన సమస్యని సాధించుకోవాలి, దానికి పరిష్కారం తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అతని వల్ల అది అవ్వలేదు. అందుకని అతను ఏం చేశాడు, భగవంతుడిని శరణు వేడాడు. భగవంతుడు అతనికి బోధ చేశాడు. ఇది భగవద్గీత క్రమం అన్నమాట. సమస్య రావడం, దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయడం, భగవంతుడిని శరణ వేయడం, భగవంతుడు బోధ చేయడం. ఇది మనం భగవద్గీతలో ఉండేటువంటి క్రమం అన్నమాట. ఈ రోజు నుంచి మనం చదువుకునేటువంటి అధ్యాయం 2వ అధ్యాయం. దీని పేరు సాంఖ్యయోగము అంటారు. యథార్థానికి దీన్ని గీతా సంగ్రహ అధ్యాయము అంటారు. అధ్యాయం అంటే గీతలో మనం ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడతాయండి. న్యూస్ రీడర్స్ చూడండి, న్యూస్ చదివేటప్పుడు ఏం చేస్తారంటే హియర్ ఆర్ ది హెడ్లైన్స్ అని అక్కడ హెడ్లైన్స్ చెప్తారు. అలాగే వార్తలన్నీ చదివిన తర్వాత ఆఖరణ మళ్ళీ హియర్ ఆర్ ది హెడ్లైన్స్ అని వాళ్ళు చెప్తారు. అలాగే భగవద్గీత బోధించేటప్పుడు కూడా కృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో మనం ఇవి చదువుకోబోతున్నాము అని చెప్తారండి. చెప్పిన తర్వాత 18వ అధ్యాయంలో మనం ఇవి చదువుకున్నాము అని చెప్పి దాన్ని పూర్తి చేస్తారు. అయితే 2వ అధ్యాయంలో మనం ఏమేమి చదువుకోబోతున్నాము, ముందర అర్జునుని యొక్క శరణాగతి, దాని గురించి 10 శ్లోకాలు చదువుకుంటాము. తర్వాత భగవంతుడు చేసినటువంటి జ్ఞానయోగాన్ని చదువుకుంటాం. తర్వాత కర్మయోగాన్ని చదువుకుంటాం. ఈ జ్ఞానయోగం అంతా బాగానే ఉందయ్యా, జ్ఞానం తెలిసిన వాడు ఎలా ఉంటాడు అని కృష్ణ భగవాన్ని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణ భగవానుడు అతని స్థితప్రజ్ఞుడు అంటారు. ఎవరైతే జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందారో అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఈ అధ్యాయం చివరిలో చెప్తారండి. అందుకని ఈ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం. దీన్ని అత్యంత శ్రద్ధతో మనం చదువుకుందాం, విందాం. ఇప్పుడు అర్జునుడికి, ఒక సాధకుడి జీవితంలో 4 స్టేజ్లు ఉంటాయండి. ఒకటి స్టేజ్ ఏమిటది, ఫస్ట్ సంసార దుఃఖాన్ని అనుభవించాలి. తర్వాత కార్పణ్య అవస్థ అంటే ఎటూ నిర్ణయించుకోలేకపోతాడు అతను. ఇచ్చేద్దామా దాన్ని కార్పణ్య అవస్థ అంటారు. ఆ కార్పణ్య అవస్థ నుంచి ఆయన ఏం చేస్తాడు, భగవంతుడిని శరణు వేడతాడు, భగవంతుడు బోధ చేస్తాడు. ఈ క్రమం అంతా కూడా అర్జునుడు ఈ క్రమంలో ప్రయాణం చేశాడు. ఆయన మనం మొదటి అధ్యాయంలో చూసాము, ఆయన సంసార దుఃఖాన్ని అనుభవించాడు. భగవద్గీత సంసార దుఃఖాన్ని 3 ముక్కల్లో చెప్పేస్తుంది. అవేమిటండి, రాగం, శోకం, మోహం. రాగం అంటే ఏమిటి, మనకి ఎవరి పట్ల రాగం ఉందో, రాగం అంటే మానసికంగా ఎవరి మీద ఆధారపడడం, వారు లేకపోతే ఆ వ్యక్తి కానీ ఆ వస్తువు కానీ లేకపోతే మేము బతకలేము అనేటువంటి స్థితికి వెళ్ళిపోవడం, దాన్ని రాగము అంటారు. ఎక్కడైతే రాగం ఉందో అక్కడ ధర్మం ఉందా లేదా అనేటువంటి విచక్షణ జ్ఞానం రాదండి. రాగం
ఎవరికైతే రాగం ఉందో అతను బానిసైపోతాడు, దానికి బంధించబడిపోతాడు, ఆ రాగం చేత బంధించబడిపోతాడు. వేరే రాగానికిను ప్రేమ లేక జాలికి చిన్న వెలుచుకుపాటి తేడాయే ఉంటుందండి. జాలి కలిగిన వ్యక్తి యజమాని, ఒకరి పట్ల జాలి ఉండాలా లేదా అతను నిర్ణయించుకుని ఎదుర్కొన్న వ్యక్తి యొక్క అర్హతను బట్టి తను నిర్ణయం తీసుకుంటాడు. కావాలంటే ఆ జాలి వస్తుంది, అక్కర్లేదంటే వెళ్ళిపోతుంది. రాగం అలా కాదండి, ఒకసారి వచ్చి పట్టుకుంటే అది వెళ్ళదు. ఒకవేళ ఆ రాగం ఎవరి పట్ల ఉందో ఆ వ్యక్తికి ఏమన్నా అయిపోతుందేమో అని మనలో శోకం మొదలవుతుందండి, భయం. ఈ రాగం శోకం కలిపి మోహంలోకి దారితీస్తాయి. మోహం ఎవరికైతే అబ్బిందో అతను ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. ఇది నేను చేసిన నిర్ణయం సరైందా కాదా అని అతనికి తెలియదండి. అతనికి ఏది తట్టిందో దాన్ని అతను చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు గీతాశాస్త్రం యొక్క నిర్వచనం ఏమిటంటే సంసార దుఃఖ నివారణ ఔషధం, అలాగే భవరోగ భేషజం. ఇది గీత యొక్క నిర్వచనం. దీంట్లో మనం జ్ఞానయోగం చదువుకుంటూ ఉన్నాం. జ్ఞానయోగం అంటే ఏం చేస్తాడనమాట, బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు. కృష్ణ భగవాన్ ఏం చేస్తాడు, బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు. దాని తర్వాత కర్మయోగాన్ని కూడా చెప్తాడు. కర్మయోగం యొక్క ప్రయోజనం ఏమిటంటే మన జ్ఞానయోగ్యత సిద్ధినిస్తుందండి. జ్ఞానయోగ్యాలకి మనం తిన్నగా వెళ్ళి జ్ఞానం నేర్చుకుందామంటే కుదరదు. మన మనసు ఒక స్థితిని పొందాలి. ఆ స్థితిని పొందడానికి మనం కర్మయోగాన్ని ఆచరిస్తాం. ఇవన్నీ అయిన తర్వాత స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణాలు కూడా ఈ 2వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు మనకు చెప్తాడు. ఇంతవరకు బాగానే ఉందండి. మనం ఏమనుకున్నామంటే కృష్ణ భగవానుడు ఏ బోధ చేస్తున్నాడో అదంతా మనల్నే ఉద్దేశించి చెప్తున్నట్టు మనం అనుకోవాలి అని అనుకున్నాం. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే మనం వ్యాస మహర్షిని ప్రార్థన చేద్దాం. ఏమయ్యా, నువ్వు సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చావు కదా, అతను అంతఃపురంలోనే కూర్చుని యుద్ధభూమిలో ఏమేమి జరుగుతుందో చూస్తున్నాడు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారో వింటున్నాడు, ఎవరి మనసులో ఏముందో అంతా వింటున్నాడు కదా. నువ్వు మాకు కూడా కొంత శక్తిని ఇవ్వయ్యా. ఆ శక్తి ఏమిటంటే మేమందరం కూడా మానసికంగా కురుక్షేత్రం వెళ్ళిపోతాం. అక్కడ యుద్ధభూమిలో నుంచుంటాం. ఏదైనా బాణాలు అవి వస్తే మాకు తగలకూడదు. రెండవది, మేము అసలు ఎవరికీ కనపడకూడదు. మేము ఏం చేస్తామంటే అర్జునుడి వెనకాల లైన్లో నుంచుంటాం. మేము నుంచుని కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడో అదంతా మేము వింటాము అని వ్యాస మహర్షిని ప్రార్థిస్తామండి. ఆయన మన ప్రార్థనని వింటాడు. ఆయన తప్పకుండా ఆ కోరికను తీరుస్తాడు. కనుక మనం అందరం ఏం చేద్దామంటే ఇప్పుడు మానసికంగా కురుక్షేత్రం వెళ్ళిపోతామండి. కురుక్షేత్రం వెళ్ళిపోయి అర్జునుని వెనకాల నుంచున్నాం. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం, కురుక్షేత్రంలో ఉన్నాం. మొదటి అధ్యాయం అయ్యేటప్పటికీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అర్జునుడు అనేక వాదాలు చెప్పి నేను యుద్ధం చేయను అని చెప్పి ఆఖరికి నేను ఆయుధాలను ఏమీ ధరించకపోతే వాళ్ళు వచ్చి నన్ను సంహరించినా కూడా నాకు క్షేమకరమే అని చెప్పి ఆ రథంలో చతికిలు పడిపోయాడు. అతను ఇంకేం మాట్లాడలేకపోతున్నాడు, మాట్లాడట్లేదు. ఎదుర్కొండా ఉన్న కృష్ణ భగవానుడు కూడా ఏం మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? అర్జునుడు అడగలేదు, కృష్ణ భగవాన్ నాకైనా బోధ చెయ్యి అని అడగలేదు. అల్లా అని కృష్ణ భగవానుడిని ఏమైనా చెప్తే ఈయన విని స్థితిలో లేడు, అర్జునుడు విని స్థితిలో లేడు. ఎందుకు చెప్పాలి అని ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే సంజయుడు అయితే మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడాలి ఆయనకి ధృతరాష్ట్రుడు చెప్పాడు కదా, మామకా పాండవశ్చైవ్య కిమకుర్వత సంజయ, ఆ యుద్ధంలో ఏమవుతోందయ్యా అని చెప్పమన్నాడు కదా. ఎవరూ మాట్లాడకపోతే కనీసం వీళ్ళిద్దరూ ఎవరూ మాట్లాడలేదయ్యా అనైనా చెప్పాలి. ఇక్కడ ఏం జరుగుతుందో అది చెప్పి తీరాలి. అందుకని సంజయుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ సరిగ్గా ఆయన మొదలుపెట్టే టైంకి కృష్ణ భగవానుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. ఈ శ్లోకం చదువుతాను, వినండి. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకురీక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఇది 2వ అధ్యాయంలో మొదటి శ్లోకం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులీక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఇక్కడ వెంటనే మనకు ఒక
అనుమానం వస్తుందండి, సందేహం వస్తుంది. ఏమిటంటే ఇంతవరకు మాట్లాడిన కృష్ణుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అర్జునుడు ఆయన అడిగాడా నాకు చెప్పమని? లేకపోతే ఒక క్షణంలో అర్జునుడు మనసు మారిపోయి ఈయన చెప్పినంత అర్థం చేసుకునే స్థితికి వచ్చాడా? రాలేదు. అది ఎందుకు మాట్లాడాడో ఒక్క నిమిషంలో చెప్పుకుందాం. అయితే ఎవరికి చెప్తున్నాడు ఆయన? తం తథా కృపయావిష్టం, రాగం చేత బంధింపబడిపోయిన వాడికి చెప్తున్నాడు. రాగం చేత ఎవరు బంధింపబడ్డారు? అర్జునుడు. మనం చెప్పాం కదా, పరయా కృపయావిష్ట అని చెప్పుకున్నాం కదా మొదటి అధ్యాయంలో. గొప్ప రాగం చేత బంధింపబడ్డాడయ్యా అర్జునుడు. అటువంటి వానికి చెప్తున్నాడట. విషీదంతం ఇదం, విషీదంతం అంటే శోకిస్తున్నాడండి. విషీదన్ దాని ద్వితీయావృత్తి విషీదంతం, అటువంటి శోకించుతున్న వానికి చెప్పాడు. ఇక్కడ మూడో వాక్యం వచ్చిందంటే మూడో వర్ణన, ఆయన విశేషణం అశ్రుపూర్ణాకులేక్షణం. ఆయన కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. నీళ్లు బయటికి రావట్లేదండి. ఆయన ప్రస్ఫుటంగా బయటికి ఏడవట్లేదు, కానీ కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి ఉన్నాయి. అంటే ఆయన సక్రమంగా చూడలేకపోతున్నాడు. అటువంటి వానితోటి కృష్ణ భగవానుడు మాట్లాడాడు. ఇక్కడ అశ్రుపూర్ణాకులేక్షణం, కళ్ళు నీటితో నిండిపోయాయి. కృపయా పరయావిష్టం, ఇది రాగాన్ని సూచిస్తుంది. అశ్రుపూర్ణాకులేక్షం అంటే శోకాన్ని సూచిస్తుంది. ఇదంతా బాగానే ఉంది. ఎందుకు కృష్ణ భగవానుడు మాట్లాడాడు? ఇంతవరకు మాట్లాడలేదు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు అని సందేహం వస్తే, అర్జునుడు ఇప్పటివరకు తప్పో ఒప్పో ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు నేను ఇంక మాట్లాడను అన్నాడు. మాట్లాడే స్థితిలో లేడు. ఆయన కూర్చుండిపోయాడు. ఆయన పని చేయడు, మాట్లాడు. దీన్ని తమోగుణము అంటారు. ఎప్పుడు కూడా తమోగుణం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. తమోగుణం నుంచి అతను రజోగుణానికి రావాలి. రజోగుణానికి వస్తే ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు అతను యుద్ధం చేయాలి. ఇది కృష్ణ భగవానుడు అతని చేత యుద్ధం చేయించాలి అనేటువంటి కార్యక్రమం తన మనసులో పెట్టుకున్నాడు. ఇతను అర్జునుడు కూడా యుద్ధం చేద్దామనే వచ్చాడు కదా. అటువంటిది తమోగుణంలోకి వెళ్ళిపోయి నేనేమి చేయనంటే ఎలాగా? అందుకనే కృష్ణ భగవానుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు కృష్ణ భగవానుడు? శ్రీ భగవానువాచ కుతస్పా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఇప్పుడు కృష్ణ భగవానుడు మాట్లాడే మాటలు కొంచెం కటువైన మాటలనే మాట్లాడుతున్నాడు. ఎందుకు కటువైన మాటలను మాట్లాడుతున్నాడు అంటే, ఆ తమోగుణంలో ఉన్నాయని లేవాలి, తమోగుణాన్ని వదిలి రజోగుణానికి రావాలి. అందుకని కృష్ణ భగవానుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ కొంచెం ఘాటైన మాటలనే మాట్లాడుతున్నాడు. సామాన్యమైన పరిస్థితుల్లో కృష్ణ భగవానుడు ఇటువంటి పదజాలాన్ని వాడ్డు. అటువంటి పదజాలాల్ని అర్జునుడు కూడా సహించడు. అయితే ఇది ఎలా ఉంది? ఆయన విపరీతమైన స్థితిలో ఉన్నాడు, విపత్కరమైన స్థితిలో ఉన్నాడు. అక్కడ రథంలో కూర్చున్నాడు, యుద్ధం చేయనట్టున్నాడు. అందుకని అతన్ని లేపడానికి గాను అర్జునుడు, దీన్ని పెద్దలు ఏమని చెప్తారంటే, ఒక కొరడాతో కొట్టినట్టు మాట్లాడుతున్నాడు. అయ్యా ఏమంటున్నాడు ఈయన? కుతస్పా కష్మలమిదం విషమే సముపస్థితం. కష్మలం అంటే కుళ్ళండి, అది ఫిల్త్ అంటాను చూడండి ఇంగ్లీష్లో. అటువంటిది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా నీకు? ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదివరకు నీ దగ్గర లేదు. ఇదివరకు అర్జునుడి దగ్గర ఆ భావన లేదు. ఇప్పుడు వచ్చింది నీకు. ఎక్కడి నుంచి వచ్చింది? అర్జునుడు ఎటువంటి వాడు? సామాన్యుడా అర్జునుడు ధైర్యానికి పెట్టిన పేరు. ఆయన ఉత్తర గోగ్రహణంలో ఉత్తర కుమారుడిని తీసుకుని యుద్ధానికి వెళుతుంటే ఉత్తర కుమారుడు బెదిరిపోయాడు. అన్నాడు, నేను యుద్ధం చేయనన్నాడు. చాలా భయపడిపోయాడు. అర్జునుడు చెప్పాడు, నువ్వు భయపడకు, నేను చేస్తాను యుద్ధం అని చేసి ఆయన యుద్ధం చేసి భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, దుర్యోధనుణ్ణి అందరినీ సంహరించాడు. అటువంటి అర్జునుడిగా ఇప్పుడు భయం. ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు వచ్చింది? మోహం వల్ల వచ్చిందండి. ఇదంతా ఎందుకు వల్ల వచ్చింది? ఆయనకి మోహంలో పడిపోయాడు కనుక ఆయన ఈ స్థితికి వచ్చేసాడు. వస్తే ఆయన అర్జునుడు సామాన్యుడా? అర్జునుడు ఏం చేశాడు? సాక్షాత్ శివుడితో యుద్ధం చేశాడు ఆయన. మీరందరూ చదివి ఉంటారు, ఎంఏ చదువుకున్న వాళ్ళు. ఆయన శివుడితో యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. అటువంటి అర్జునుడు ఇప్పుడు ఏమంటున్నాడు? కష్మలమిదం, నీకు ఇటువంటి ఫిల్త్ ఎలా వచ్చిందయ్యా? ఈ భయం నీకు ఎలా వచ్చిందయ్యా? విషమే సముపస్థితం, తగని తమిళ్లో వచ్చిందయ్యా. ఇప్పుడా ఇది నీకు రావడం?
ఈ ఈ ఈ ఈ ఈ భావన నీకు రావడం ఇప్పుడా? విషమే. విషమే అంటే తగని సమయము. తగని సమయము అంటే మనకి బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక గృహిణి ఇప్పుడు ఇన్స్టా పాట్స్ అని వస్తున్నాయండి. అంటే ప్రెషర్ కుక్కర్ కంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళినవి. అవి దాంట్లో ఏమన్నా మనం వండుకోవాల్సిన సామాన్ దాంట్లో వేసి రాత్రి పడుకోబోయేటప్పుడు ఆ గృహిణి ఇన్స్టా పాట్ రేపు పొద్దున్న 4 గంటలకు నువ్వు ఆన్ అవ్వు, అయి 1 గంట వంటను వండు, తర్వాత ఆరిపో, నువ్వు ఇంత టెంపరేచర్లో వండు, ఇటువంటివన్నీ వస్తాయండి ఆ ఇన్స్టా పాట్లో. ఒక గృహిణికి ఆ ఇన్స్టా పాట్ కొనుక్కోవాలి అని కోరిక వచ్చింది. వచ్చి భర్తతోటి పిల్లలందరితో కూర్చోపెట్టి ఒక రోజున నాకు ఇది కొనుక్కోవాలనుంది అంటారు. అంటే వాళ్ళందరూ అంటారు తప్పకుండా కొనుక్కో, ఇందులో ఏమీ సందేహం లేదు, నువ్వు చక్కగా కొనుక్కో, కానీ కొనుక్కునే ముందు మాత్రం ఒక చిన్న పని చేయదు. ఎవరెవరి దగ్గర చూసాను ఇన్స్టా పాటలు అంటే ఆవిడ అంటుంది, నేను 10 మంది దగ్గర చూస్తాను నా స్నేహితుల దగ్గర, అందుకనే నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. వాళ్ళు అన్నారు నువ్వు తప్పకుండా కొనుక్కో, కొనుక్కునే ముందర ఆ 10 మందిని అడుగు, వాళ్ళు ఏ కంపెనీని కొనుక్కున్నారు, ఏ సైజు కొనుక్కున్నారు, దాంట్లో వచ్చినటువంటి కష్ట నష్టాలు ఏమిటి, ఎంత పెట్టి కొనుక్కున్నారు, ఈ వివరాలన్నీ నువ్వు తీసుకున్న తర్వాత తప్పకుండా నువ్వు కొనుక్కో అని వాళ్ళు చెప్తారని. చెప్పిన తర్వాత సరే ఆవిడ అందరి దగ్గర వివరాలన్నీ కనుక్కుంటుంది. కనుక్కుని ఒక రోజు మళ్ళీ ఆ పిల్లలు వాళ్ళందరూ ఒక అయితే మీద రాసుకుంది అన్నీ, ఈవిడిలా చెప్పింది, ఈవిడిలా చెప్పింది, ఈవిడిలా చెప్పిందని ఆ పిల్లలందరితోటి తన భర్తతో చెప్తే ఆఖరికి ఆవిడే అంది, నేను ఇది కొనుక్కోవాలనుకుంటున్నాను, ఈ ఈ డేటాను బట్టి నేను ఇది కొనుక్కోవాలనుకుంటున్నాను అని చెప్పింది. సరే వాళ్ళు అన్నారు సరే కొనుక్కోవాలి. ఆవిడ ఆ షాపు వాడికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి నాకు ఈ ఇన్స్టా పాట్ కావాలి అని అడిగింది. షాపు వాడు అన్నాడు, అమ్మా ప్రతి వాళ్ళు ఇదే అడుగుతున్నారమ్మా, ఇది రావడానికి కనీసం మీకు 3 నెలలు పడుతుంది అన్నాడు. ఆవిడంతే 3 నెలలు నేను ఎక్కడ అడుగుతాను, అగను, నువ్వు ఒక వారం రోజుల్లో తెప్పించి పెట్టాలి దీన్ని, ఏదో లేకపోతే మ్యాక్సిమం 10 రోజులు లోపల నువ్వు తెప్పించి పెట్టాలి, మా ఆయన పెద్ద ఆఫీసరు ఏవేవో చెప్పింది వాడికి. చెప్తే ఆ షాపు వాడు ఏం చేశాడు, 10 రోజులు అయిన తర్వాత ఒక రోజున ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అమ్మ మీ ఇన్స్టా పాట్ రెడీగా వచ్చిందండి, నేను కంపెనీ వాటితో చాలా ఒత్తిడి పెట్టాను, మొత్తానికైతే వచ్చింది అది, ఇప్పుడు నేను మీ ఇంటికి పంపిస్తున్నాను, పంపించినప్పుడు మీరు ఆ అబ్బాయికి, ఆ పట్టుకొచ్చిన అబ్బాయికి ఆ చెక్కు కానీ క్యాష్ కానీ ఇవ్వండి అంటాడు. అప్పుడు ఆవిడ చెక్ బుక్ తీసుకుని భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా అతను పట్టుకొస్తున్నాడు ఇన్స్టా పాట్, దీని ఖరీదు ఇంత, ఒక చెక్కు రాసివ్వండి, ఆ అబ్బాయికి చేసి నేను ఇన్స్టా పాట్ తీసుకుంటాను అంది. అప్పుడు ఆ భర్త అన్నాడు, మనకి ఇన్స్టా పాట్ ఇంత అవసరమా అని. అప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇప్పుడు అర్జునుడు అలా చేస్తున్నాడండి. 12 ఏళ్ళు వనవాసం ఉండి ఒక ఏడు అజ్ఞాతవాసంలో ఉండి వాళ్ళందరూ కలిసి కూర్చుని యుద్ధం చేద్దామని నిర్ణయం తీసుకుని కృష్ణ భగవాన్ని రాయబారానికి పంపించి ఆయన వాళ్ళేమో నీకు 5 ఊళ్ళు కాదు కదా, సూది మోపినంత స్థలం కూడా ఇవ్వమని దుర్యోధనాదులు చెప్పిన తర్వాత ఇప్పుడు యుద్ధానికి సిద్ధమై ఇప్పుడు నేను చెయ్యను అంటే విషమే సముపస్థితం. ఈ విషమే అనే అర్థాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. అనార్యజుష్టం అంటే ఇది ఆర్యులకి తగింది కాదయ్యా. ఇక్కడ ఆర్యులంటే ద్రావిడులు మన హిస్టరీలో చదువుకునేటువంటిది కాదండి. ఇక్కడ ఆర్యులు అంటే ఎవరంటే కర్తవ్యం ఆచరన్ కర్మ, అకర్తవ్యం అనాచరన్, ప్రకృతే తిష్టతి ప్రకృతే స్తవ ఆర్య ఇది స్మృత. కర్తవ్యం ఆచరన్ కర్మ, కర్తవ్యం కర్మ ఆచరన్, చేయవలసిన పని చేయాలి. అకర్తవ్యం కర్మ అనాచరన్, చేయకూడని పని చేయకూడదు. తిష్టతి ప్రకృతేచారే, జీవన విధానం ఎలా ఉండాలని శాస్త్రాలు చెప్పాయో అలా జీవించి ఉంటాడో వాణ్ణి ఆర్యుడు ఉంటారయ్యా. నువ్వు ఆర్యుడు అయ్యా, ఇప్పుడు ఈ యుద్ధం చేయకపోతే నువ్వు అనార్యుడు అయిపోతావయ్యా. తర్వాత ఏమన్నాడు ఆయన, అస్పర్గ్యం, నీ ధర్మాన్ని నువ్వు కనుక నిర్వర్తించకపోతే నువ్వు పాపం చేసిన వాడు అవుతావు. పాపం చేస్తే స్వర్గంలోకి నువ్వు ఎలా ప్రవేశించగలుగుతావు? కనుక నువ్వు స్వర్గంలో ప్రవేశించేటువంటి అర్హతను కోల్పోతావు యుద్ధం చేయకపోవడం మూలాన. అస్పర్గ్యం, అకీర్తికరం, శరీరం వదిలిపెట్టిన తర్వాత స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా, తర్వాత బతికుండగానే నీకు అపకీర్తి వస్తుందయ్యా. అర్జున, నీ గురించి అందరూ ఎంతంత చక్కగా చెప్పుకొని ఎంత గొప్పగా చెప్పుకుంటారయ్యా, నీకు అకీర్తి ఇలా వస్తుందయ్యా. కనుక నువ్వు ఈ పని చేయకు, నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలేసేయి. త్యక్తోత్తిష్ట అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. చూడండి ఆయన ఎటువంటి పదాలు వాడాడో చూడండి. మళ్ళీ అన్నాడండి,
క్లైవ్యం మాస్మగమః పార్థ నైతత్పయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. క్లైవ్యం అస్మగమః, ఈ క్లైవ్యం అంటే కొంతమంది నపుంసకత్వము అని చెప్తారండి. ఎందుకు ఆ పదం వాడడం నాకు ఇష్టం లేదండి. ఎందుకనంటే ఆ పదాన్ని మనం వాడినట్లయితే కొందరికి బాధను కలిగించిన వాళ్ళం అవుతామండి, కొంతమంది వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేసిన వాళ్ళం అవుతామండి. అందుకని ఇక్కడ ఏముంటాయంటే క్లైవ్యం అంటే క్లీబ అంటే భయపడేవాడు, అతని యొక్క లక్షణం క్లైవ్యం, పిరికితనం అని మనం చెప్పుకుందాం. పిరికితనాన్ని రానివ్వకయ్యా నువ్వు. క్లైవ్యం మాస్మగమః పార్థ నైతత్పై ఉపపద్యతే. క్లైవ్యం మాస్మగమ పై నీయందు ఏతత్ నా ఉపపద్యతే, ఇది నీయందు రాకూడదయ్యా నీకు. పరంతప అని అడ్రస్ చేస్తాను. క్లైవ్యం మాస్మగమః పార్థ నైతత్పై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. పరంతప, శత్రువుల్ని చీల్చి చెండాడేసేవాడు అయ్యా. అటువంటి నువ్వా, అటువంటి నీకాయి అధైర్యం, నీకాయి పిరికితనం. యథార్థానికి ఎవరికైనా భయం వస్తే చెప్తారండి, అర్జున, ఫల్గుణ, ఇటువంటివి కిరీటి, ఇలా చెప్పుకుంటే వాళ్ళకి అధైర్యం వెళ్ళిపోతుంది, ధైర్యం వస్తుంది అని పెద్దలు చెప్తారు. అటువంటి వాడు, ఓ కుంతీపుత్రుడ, పిరికితనం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఇది నీకు తగదయ్యా. నువ్వు శత్రువులను తప్పించి చేసేవాడు కదా. నీ హృదయం అందరి ఈ నీచమైన బలహీనతని తోసేయి. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త, వదిలేసి ఏం చేస్తావు? ఉత్తిష్ట, అసలు ముందర లే. నువ్వు రథంలో సతికిలు పడిపోతే ఎలాగా? నువ్వు యుద్ధం చేయాలి కదా. ఇలా కూర్చుండిపోతే ఎలాగయ్యా? ఇప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన దాంట్లో బోధ ఏమీ లేదండి. ఈయన మనం ఇందాక ఏమని చెప్పుకున్నాం? అర్జునుడు అడగలేదు కనుక కృష్ణ భగవానుడు మాట్లాడలేదు అనుకున్నాం. అర్జునుడు అడిగినట్లయితే బోధ చేసిండేవాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? ఇది మాట్లాడవలసి వచ్చింది. ఆయన తమోగుణంలో నిలబడిపోయాడు, కూర్చుండిపోయాడు. అటువంటి వాడిని తమోగుణం నుంచి బయటికి లాగాలి. లాగడం కోసం కృష్ణ భగవానుడు ఈ 2 శ్లోకాల్ని చెప్పాడు. కానీ అర్జునుడు అడిగాడని చెప్పలేదండి. ఇప్పుడు అతను వినాలి కనుక ఆయన ఏం చేశాడు? ఇటువంటి పదాలను వాడాడు. చక్రోత్తిష్ట పరంతప. ఇవన్నీ ఏదైనా మనం ఎవరికైనా చెప్పాలి అంటే అతను వినేవాడిలో కొన్ని లక్షణాలు ఉండాలి. అంతేగాని ప్రతి వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు. ఇక్కడ ఏమిటంటే ఇవి కొరడా దెబ్బలు. ఈ కొరడా దెబ్బలు సామాన్యంగా ఇటువంటి పరిస్థితిలో కొరడా దెబ్బలనే లాంటి మాటలే మాట్లాడతారండి. కైకేయి దశరథుడితోటి ఇటువంటి మాటలు మాట్లాడుతుందండి. దశరథ మహారాజు కైకేయి దగ్గరికి వెళ్ళి రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడానికి వెళ్ళాడు. ఆవిడ ఆయనతో అనేక పరుషవాక్యాలు మాట్లాడి నువ్వు రాముడిని వనవాసానికి పంపించేయి అంటుంది. అప్పుడు దశరథ మహారాజు అంటాడండి, సనున్న ఇవతీక్షేణ ప్రతోదేన హయత్తమ. నా పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక కొరడాతో కొట్టిందయ్యా ఈ కైకేయి. సనున్న ఇవతీక్షేణ అంటే ఒక మేకు, సూదైన మేకు కూడా కట్టిందయ్యా కర్డాకి. అది పెట్టి కొట్టిందయ్యా. కొట్టినప్పుడు ఆ గుర్రం ఎంత బాధపడుతుందో, ఆ అశ్వం ఎంత బాధపడుతుందో అంత బాధ నేను పడుతున్నానయ్యా అంటాడు వాల్మీకి రామాయణంలో, అయోధ్యకాండలో. అలాగే ఇక్కడ ఈయనకి ఇటువంటి ఘాటైన మాటలు మాట్లాడితే కానీ ఆయన తన తమోగుణం నుంచి రాడు అని కృష్ణ భగవానుడు చెప్పాడు. సామాన్యంగా కృష్ణ భగవానుడు ఇటువంటి పదాలు వాడి ఇటువంటి మాటలు చెప్పడండి. ఎవరికి చెప్పాలంటే మనం వాచ్యం శ్రద్ధా సమేధస్య పృచ్ఛతస్య విశేషతః శ్రద్ధాహీనశ్చతు ప్రోక్తం అరణ్య రుదితోపమః. ఎవరికైతే శ్రద్ధ ఉందో వాళ్ళకి చెప్పాలి మనం. ఎవరైతే సమేధస్య, నువ్వు చెప్పింది అర్థం చేసుకుని వాళ్ళకి చెప్పాలి. వాచ్యం శ్రద్ధా సమేధస్య పృచ్ఛతస్య విశేషతః. నేను ఎవరైతే అడిగారో వాళ్ళకి చెప్పాలి. శ్రద్ధాహీనశ్చతు ప్రోక్తం అరణ్య రుదితోపమః. శ్రద్ధ లేని వాడికి చెప్పినట్లయితే ఇటువంటివి అరణ్య రోదనమే అవుతుందయ్యా. సామాన్యంగా విశేషించి పెద్దవాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది. ప్రతి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాలు ఎదుర్కొండా వాళ్ళు అడిగారా లేదా అని వీళ్ళు పట్టించుకోరండి. ఎవరో వస్తాడు, వచ్చి ఏమండి ఇలా నేను ఎల్లుండి బొంబాయి పెడుతున్నానండి అంటాడు. మనం
పెడుతున్నాడు. మీకు ఎందుకు చెప్తున్నాడు? మీకు ఊరికే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు, మీ సలహా ఏం అడగట్లేదు ఆయన. వెంటనే వీళ్ళు ఏమంటారు, ఎల్లుండి పెడతావా అంటారండి. వెంటనే అతనికి సందేహం, ఎల్లుండి కాదు బాబు, ఆ తర్వాత రోజు వెళ్ళి ఏదో చెప్తారండి. వీళ్ళు చెప్పవలసింది అనవసరం. వీళ్ళు అలా ప్రతి వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదండి. కానీ మన సహజం, సామాన్యంగా మనం చూసినట్లయితే ఇలాంటివి చేస్తూ ఉంటారండి. లేకపోతే ఈ పెద్ద ఆయనే మొదలు పెట్టాడండి, తన ఏదో చిన్నప్పుడు జరిగిన సంఘటన ఏదో మొదలు పెడతాడు, దానివల్ల నీతి నీకుంది అని అతనికి చెప్పడానికి. ఎదురుకుండా వాడు వింటున్నాడా లేదా తెలుసుకోవడానికి అతను ఏం చేయాలంటే, తను ఇప్పుడే మంచినీళ్ళు తాగొస్తానని లోపలికి వెళ్ళాలండి. వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళలో ఎవరైనా తర్వాత ఏమైందండి అని అడిగితే ఈయన చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఏమీ అడగకపోతే వాళ్ళు ఈయన చెప్పే దాంట్లో వాళ్ళకి ఏమీ శ్రద్ధ లేదు అని గ్రహించాలి. ఇది ఒక చిన్న చిట్కా పాటించాలి అని మా గురువుగారు చెప్పారు. తర్వాత ఏమన్నారంటే, ఇప్పుడు కృష్ణ భగవానుడు చేసినటువంటి యోజన ఫలించింది. అతని తమోగుణం నుంచి బయటికి లాగాలి. అర్జునుడు ఏమన్నాడు? కుదురుపోయాడు, నేను యుద్ధం చేయను, రథంలో చదువుబడిపోయాడు, ధనుర్బాణాలను వదిలేస్తే అప్పుడు కృష్ణ భగవానుడు ఈ 2 శ్లోకాలని చెప్పాడు. చెప్తే అర్జునుడు ఆ తమోగుణం నుంచి బయటకు వచ్చాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంతవరకు ఆయన మాటలు కూడా లేదు. మాట్లాడకపోతే ఆయన మనసులో ఏముందో ఏం తెలియదండి. ఆయన ఏమన్నాడు? కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్సామి పూజార్హ వరిసూదన. ఇది 4వ శ్లోకం అండి. ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పూజార్హ వరిసూదన అన్నది ఒకటే పదం. ఈ పదంలో 2 పదాలు కలిపి ఒక సంధి చేసి అప్పుడు పూజార్హ వరిసూదన అయింది. ఆ 2 పదాలు ఏమిటంటే పూజార్హౌ అరిసూదన కలిపినట్లయితే పూజార్హ వరిసూదన అవుతుంది. పూజార్హౌ అంటే ద్వివచనం, 2 ఉన్నారన్నమాట అండి. ఎవరిద్దరు? భీష్మద్రోణులు. పూజార్హౌ వాళ్ళు పూజ్యనీయులయ్యా. ఇక్కడ కృష్ణ భగవానుడిని అర్జునుడు 2 పదాలతో ఉద్దేశిస్తున్నాడు, అడ్రస్ చేస్తున్నాడు. ఏమిటది? మధుసూదన, రెండోది అరిసూదన. మధుసూదన అంటే కైటభుని నువ్వు సంహరించావయ్యా, వాళ్ళు రాక్షసులు. అరిసూదన, నీ శత్రువులను కూడా నువ్వు సంహరించావు. ఇక్కడే ఉన్న ఎదురుకుండా ఉన్నవాళ్ళు ఎవరు? భీష్మద్రోణులు. వీళ్ళు శత్రువులు కాదు, వీళ్ళు రాక్షసులు కాదు. కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన. ఏమయ్యా, నేను ఈ భీష్ముని ద్రోణుడితో ఎలా యుద్ధం చేస్తానయ్యా? నేను రణే సంఖ్యే అంటే యుద్ధంలో. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హౌ. వీళ్ళిద్దరూ రాక్షసులు కాదు, శత్రువులు కాదు, వీళ్ళు పూజ్యనీయులయ్యా. వీళ్ళు ఒక ఆయన గురువు, ద్రోణుడు నా గురువు, భీష్ముడు మా తాతగారు కూడా గురువుతోటే సమానం. ఎందుకనంటావా? నేను చిన్నప్పుడు ఆయన ఒళ్ళో పడుకుని ఆడుకునేవాడిని. ఆడుకుంటుంటే ఆయన ఎన్నో మంచి మంచి బుద్ధులు నాకు నేర్పేవాడు, మంచి మంచి కథలు చెప్పేవాడు, మనం ఇలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించాలి అనేక విషయాలు చెప్పేవాడు ఆయన. ఇటువంటి వాళ్ళ మీద నేను బాణాలు వేయడమా? కథం నేను ఎలా చేయమంటావు? నేను ఎలా చేయగలను ఈ పని? ఇషుభి ప్రతియోత్సామి. ఇషుభి అంటే బాణాలతోటండి. ఇక్కడ ప్రతి అన్నది చాలా గొప్ప పదం అండి. ప్రతియోత్సామి అంటే తిరిగి బాణాలు ఎలా వేయను అంటే ఈయన నిర్ణయించుకున్నాడండి. ఈయన భీష్మద్రోణులకి ఎదురుకుండా ఉన్నటువంటి పాండవ సేనలో ఉన్నాడు, వాళ్ళు కౌరవ సేనలో ఉన్నారు కనుక వాళ్ళు తప్పకుండా బాణాలు వేస్తారు. ఆ వేసిన బాణాలకి ఈయన తిరిగి బాణం ఎలా వేయను అనేది ఈయన సమస్య. ఇషుభి ప్రతియోత్సామి అని కృష్ణ భగవాన్ని అడుగుతున్నాడు. వీళ్ళు కనుక ఏ రాక్షసులో నా శత్రువులు అవుతే నేను అతి సులభంగా యుద్ధం చేసి ఉండేవాడిని వాటితో. ఇప్పుడు వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళతో నేను ఎలా యుద్ధం చేయను అని అడుగుతున్నాడు. అని ఇప్పుడు ఆయనకి కొంచెం సందేహం వచ్చిందండి. ఏమిటంటే ఇప్పుడు నేను యుద్ధం చేయను అంటున్నాను. నేను యుద్ధం చేయను అంటే మనం కృష్ణ భగవానుడు సభాష్ అర్జున, నువ్వు చాలా మంచి విషయం చెప్పావు, నేను నీతో అంగీకరిస్తాను అంటే మనం ఏమనొచ్చు? వెంటనే అర్జునుడు ఏం చెప్తాడు? ఆ రథాన్ని వెనక్కి తిప్పేయి అనొచ్చు. కృష్ణ భగవాన్ ఏం మాట్లాడట్లేదు, అలా ఉన్నాడు. ఇప్పుడు ఈయన అనుకున్నాడు, ఏంటిది మనం యుద్ధం చేయకుండా ఏదైనా వేరే విధానం ఏమైనా ఉందా అని
ఇప్పుడు తర్వాత శ్లోకం చూడండి. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్షమపీహ లోకే హత్వార్థకామాస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురూణ హత్వా, గురువును సంహరించదయా. ఓకే, గురువును మహానుభావాన్ గురువున్ అహత్వా, మహానుభావులైనటువంటి ఈ గురువుల్ని నేను సంహరించకపోతే ఏం చేయాలి? శ్రేయో, నాకు మంచి దీనికంటే శ్రేయస్కరమైనటువంటి ఇంకో ఆలోచన వచ్చింది నా మనసులో. ఏమిటి ఆలోచన? భోక్తుం వైక్షమపీహ లోకే, నేను బిచ్చం ఎత్తుకు జీవిస్తాను. ఏం చేస్తాట? వీళ్ళతో యుద్ధం చేయకపోతే ఏమవుతుంది? రాజ్యమంతా దుర్యోధనుడికే వెళ్ళిపోతుంది. రాజ్యమంతా దుర్యోధనుడికి వెళ్ళిపోతే దుర్యోధనుడు వీళ్ళని తన రాజ్యంలో వీళ్ళని ఉండనిస్తాడా? వీళ్ళు వదిలేసి పారిపోయి ఏ అడవులకో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత జీవనం భోజనం ఎలాగ అక్కడ భైక్ష్యం. ఒక ఇంట్లోనే కనుక ముచ్చ ఎత్తుకున్నట్లయితే దాన్ని భిక్ష అంటారు. అనేక ఇళ్లలో కనుక భిక్ష ఎత్తుకున్నట్లయితే దాన్ని భైక్ష్యం అంటారు. అక్కడ మేము ఏం చేస్తాం? 4 ఏళ్ళకే వెళ్తాం, భైక్ష్యం తెచ్చుకుంటాం, అది తినేస్తాం. శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. అలా కదయ్యా. ఇప్పుడు అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడు? అర్జునుడు గృహస్థుడు. భిక్ష ఎత్తుకోవడానికి ఎవరెవరో అర్హులు? బ్రహ్మచారులు అడుక్కోవచ్చు, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు అడగచ్చు, వానప్రస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు అడగచ్చు. వీళ్ళందరికీ ఎవరివ్వాలి ఈ భిక్ష? గృహస్థు ఇవ్వాలి. ఇప్పుడు గృహస్థే భిక్ష కోసం బయలుదేరితే అంటే ఏం చేస్తున్నాడు అనమాట? ఆయన చేయవలసిన ధర్మాన్ని చేయట్లేదు, పరధర్మాన్ని స్వీకరిస్తున్నాడు. ఇది కూడా కష్టతరంగానే ఉంది. మనం ఏదో వెళ్దాం, అక్కడ ముష్టెత్తుకుని బతికేద్దాం అనుకుంటున్నామే, ఇది కూడా లాభం లేదే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండు చూద్దాం, బేరీజ్ వేద్దాం. అదేంత ఇదేంత. ఏమిటి రెండు? ఒకటి యుద్ధం చేసి స్వజనులను సంహరించేయడం, రెండవది యుద్ధం మానేసి అడవులకు వెళ్ళి భిక్ష ఎత్తుకోవడం. ఈయన అంటాడు హత్వార్థకామాస్తు గురూని హైవ ఇహ, అంటే ఇక్కడే గురూన్ ఇహ ఐవ హత్వ, గురువుని భీష్మద్రోణులను సంహరించేస్తానయ్యా. సంహరించేసిన తర్వాత అప్పుడేమవుతుంది? నాకు భోగాలు వస్తాయి. భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్, భోగాలు వస్తాయి. ఏ రూపంలో వస్తాయి? అర్థకామాలు. నాకు బోళ్ళంత ధనం వస్తుంది, రాజ్యం వస్తుంది. కానీ ఆ భోగాలు ఎలా ఉంటాయో తెలిసిన? రుధిర ప్రదిగ్ధాన్, రక్తసిక్తమై ఉంటాయి, రక్తంతో తడిసి ఉంటాయి అవి. నేను భోజనానికి కూర్చుని ఆ వంటవాడిని పిలుస్తాను, ఏమయ్యా ఇదేమిటి ఈ పప్పులు ఏదో ఎర్రగా ఉన్నాయంటే, మొదటి ఎరుపు భీష్ముడి రక్తం అండి, రెండో ఎరుపు ద్రోణుడి రక్తం అండి అంటాడు. అదాని ఆ భోజనం చేయడం కానీ యుద్ధం చేయడం. హత్వార్థకామాస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురు నహత్వ, గురువుని సంహరించడం. మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. ఇప్పుడు అర్జునుడి ఏం చూస్తున్నాడండి? రెండు దోషాలు. గురువును సంహరించినా దోషమే, భిక్షం ఎత్తుకున్న అడవులకు వెళ్ళి భిక్షం స్వీకరించి బతికి ఉన్నా దోషమే. అది రెండు పాపాలే. ఈ రెండు పాపాల్లో ఏ పాపం నేను ఎన్నుకోవాలి? ఆయనకి భీష్మద్రోణులను సంహరించడం పాపంగా కనపడుతోందండి. ఆయన వాళ్ళు శత్రుచానంలో ఉన్నారు, వాళ్ళ అధర్మాన్ని సమర్థిస్తున్నారు, అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నారు. పోనీ ఏదో రాజీ పడదామని కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తే ఆయన వెళ్ళాడు రాయబరానికి, దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అటువంటి వాళ్ళని వాళ్ళు సమర్థిస్తున్నారు. వాళ్ళని సంహరిస్తే ఈయన పాపం వస్తుంటుంది. ఇప్పుడు ఈయనేమంటాయండి, నా పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది నా పరిస్థితి. శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఈయన ధర్మాధర్మ వివేకాన్ని పోగొట్టుకున్నాడు. రాగంలో పడ్డాడు, శోకం పొందాడు, మోహాన్ని పొందాడు. ఇప్పుడు ఏది ధర్మం, ఏది అధర్మం ఇక్కడ ఆయన తెలుసుకోలేకపోతున్నాడండి. సామాన్యంగా మనుషులందరూ మనం అందరం కూడా ఇటువంటి పరిస్థితిలోనే పడతా ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? అర్జునుడు పడిన కష్టం ఏమిటి? సమస్య ఏమిటి? రెండూ చెడువే, రెండూ పాపమే. ఒకటి పాపం ఒకటి పుణ్యం అయితే అతనికి సెలెక్ట్ చేయడం పెద్ద కష్టం ఉండదండి. ఈ పుణ్యం నేనేం చేస్తాను, పాపాన్ని వదిలేస్తాను అన్నాడు. కానీ ఇప్పుడు అలా కాదండి. ఆయనకి ఏమంటున్నాడు? గురువుల్ని సంహరించి ఆ పాపం పొందుతానా,
భిక్షం ఎత్తుకుని స్వధర్మాన్ని వదిలేసి పరధర్మాన్ని స్వీకరించినటువంటి పాపాన్ని నేను పొందుతానా? ఈ రెండిట్లో ఏది పొందుతాను? ఒకవేళ గురువులను సంహరించినట్లయితే నాకు రాజ్యభోగాలు వస్తాయి, కానీ ఆ రాజ్యభోగాలన్నీ రక్తంతో కలిసి వస్తాయా? నేను అన్నం కూడా, నేను తినేది కూడా రక్తమే కలుస్తుంది. తినే అన్నంలో కూడా నాకు రక్తమే కనపడుతుందయ్యా. ఎవరి రక్తం కనపడుతుంది? భీష్మద్రోణుల రక్తం కనపడుతుంది. ఇది చేయనా అది చేయనా? ఇది నిస్సహాయ స్థితి అంటారు. ఇప్పుడు ఈయన ఎటు తీర్చుకోలేకుండా ఉన్నాడు. దీన్ని కార్పణ్య స్థితి అవస్థ అంటారు. మొదటిది సంసార దుఃఖాన్ని గుర్తించడం, తర్వాత కార్పణ్య అవస్థని తెలుసుకోవడం, కార్పణ్య అవస్థలో పడిడ్డాడు. కానీ ఇప్పుడు కూడా కృష్ణ భగవాన్ నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడగట్లేదండి. ఆయన నేనేం చేయాలి అని అడగట్లేదు. నేను పెద్ద అవస్థలో పడిపోయాను, నేను పెద్ద సమస్యలో పడిపోయాను, ముందు నువ్వు వెనక పోయి ఒకటి చేస్తే ఒక పాపం, రెండోది చేస్తే రెండో పాపం, నేను అటు చేయనా ఇటు చేయనా? ఇది ఆయన తెలుసుకోలేకపోతున్నాయండి. తెలుసుకోలేక ఏం చేశాడు అప్పుడు? తర్వాత శ్లోకం చూడండి. నచైతద్ విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యద్వానో జయేయుః యానేవ హత్వా నజిజీవిషామః తేవస్థిత ప్రముఖే ధాతరాష్ట్రాః. దీని ఏతచ్చ ఇది కూడా నాకు తెలియట్లేదు. నా విద్మః నాకు తెలియట్లేదు. ఏమిటి తెలియట్లేదు? మాకు కతరహ అంటే ఇప్పుడు రెండు ఉన్నాయనుకోండి, రెండిట్లో ఏది తెలుసుకోవాలి అన్నప్పుడు కతరహ అని పదాన్ని వాడతాను. అదే కాక చాలా ఉన్నాయనుకోండి, కస్తమహ ఎన్నోది అని మనం వేరే పదం వాడతాం. ఎక్కువ ఉంటే, రెండు ఉంటే మాత్రం కతరహ అని వాడతాం. ఇక్కడ రెండు ఉన్నాయని ఎదురకుండా, ఒకటి గురువుల్ని సంహరించడం, రెండవది భిక్ష ఎత్తుకోవడం. ఈ రెండిట్లో కతరహ గరీయో అంటే శ్రేష్టమైనది. రాముడు అంటాడు కదండి, మాతృభూమి గరీయసి, మాతృభూమి గొప్పయ్యా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏతత్ న విద్మః కతరహ గరీయో, వాళ్ళు ఇది భిక్షమెత్తుకుని జీవించనా, వాళ్ళని సంహరించనా? ఇది అర్జునుడి యొక్క సమస్య. ఈ సమస్య కాదు, ఇంకో సమస్య కూడా ఉందయ్యా అంటున్నాడు ఆయన. యద్వా జయేమ యద్వానో జయేయుః. అసలు మేము నెగ్గుతామో వాళ్ళు నెగ్గుతారో కూడా తెలియదు కదా. వాళ్ళు కూడా భీష్మద్రోణులు ఉన్నారు అక్కడ, కర్ణుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. యద్వా జయేమ యద్వానో జయేయుః. నేను వాళ్ళు నెగ్గుతారో తెలియదు, మేము నెగ్గుతామో తెలియదు, అసలు ఇది చేయాలో తెలియదు, అది చేయాలో తెలియదు, ఏమీ తెలియట్లేదు అని. యానేవ హత్వ నజిజీవిషామః. యాన్ అంటే ఎవరినైతే, హత్వ వారిని చంపి, నజిజీవిషామః నాకు బతికుంటాను ఉండదయ్యా. యాన్ ఎవరిని సంహరించినట్లయితే నాకు జీవించి ఉండాలని ఉండదో, ఎవరిని సంహరిస్తే నా జీవితం వ్యర్థం అని నేను అనుకుంటున్నాను. తే వస్థిత ప్రముఖే ధాత్రరాష్ట్రా. వాళ్ళని ఎదుర్కొంటేనే నుంచున్నారయ్యా. పోనీ ఎక్కడికో వెళ్ళాలి, వెతికి పట్టుకుని వాళ్ళని సంహరించాలి అనుకున్నట్లయితే, పోనీ నేను అక్కడికి వెళ్ళను, వాళ్ళని సంహరించను అనుకోవచ్చు. అలా లేదయ్యా ఇక్కడ. యానేవ హత్వా నజిజీవిషామః తే అవస్థిత ప్రముఖే ధాత్రరాష్ట్రా. ఈ ధాత్రరాష్ట్రాలను సంహరించి నాకు జీవించాలి అని లేదయ్యా. వాళ్ళు ఎక్కడో లేరయ్యా, నా ఎదుర్కొండానే ఉన్నారయ్యా. ఇప్పుడు కూడా అర్జునుడు ఎదుర్కొండానే ఉన్నాడు కదా. కృష్ణ భగవానుడు పరమాత్మ ఉన్నాడు కదా. ఆ పరమాత్మనేమీ అడగట్లేదండి, ఏమండి ఇప్పుడు నాకు ఏదైనా విధానం చెప్పు, నేను ఇలా కష్టమైన స్థితిలో ఉన్నాను, ఏమీ లేదు. ఆయన నా స్థితి ఇది, నేను ఇలా కష్టపడుతున్నాను, నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు అని చెప్తున్నాడు. చెప్తుండే అజీజీవిషామః కతరన్నో. ఈ విధంగా తన నిస్సహాయ స్థితిని అర్జునుడు ఈ 6 శ్లోకాల్లో మనకు చెప్పాడండి. దీని తర్వాత ఏమవుతుంది అన్నది విషయం మనం వచ్చే క్లాసులో చెప్పుకుందామండి. ఏమంటే ఈ క్లాసుని ఇంతటితో మనం అంతం ఇక్కడికి ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం సమస్తలోకాః
సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్త